సార్ ఇప్పుడు సర్జరీ జరిగినప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే పప్పులు తినడం వల్ల చీమ్ వస్తుంది, ఇది ఎగ్ తినకూడదు, సమ్ తినకూడదు అని అంటున్నారు. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు పోస్ట్ సర్జరీ అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఏదైనా కానీ బాడీకి మార్చుకోవాలి, అంటే కుట్లను మార్చుకోవాలి లేదా ఫ్రాక్చర్ని మాన్పించుకోవాలి ఆర్ రికవరీ అవ్వాలి అనే వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా అవసరం. ప్రోటీన్ ఉంటేనే మనం వేసే కుట్లు మాండడం జరుగుతుంది, లేదా మనం చేసిన సర్జరీకి ఫ్రాక్చర్ దగ్గరికి ఎక్కువ మొబిలైజ్ అయ్యి ఫ్రాక్చర్ అతికే గుణం వస్తుంది. కాకపోతే ఈ పప్పు తినడం వల్ల వస్తుంది, ఇంకా దేని వల్ల తినడం వస్తుంది అనే దానికైతే ఎక్కడ కూడా బుక్స్ లో లిటరేచర్ అయితే లేదు. కానీ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని మనం ఎప్పుడు వినాలి. అట్ ది సేమ్ టైం మనం చేయవలసిన హీలింగ్ కావాల్సిన ప్రోటీన్ కావాలి. సో అందుకని పెద్దవాళ్ళు చెప్పినట్టు విధంగా తినొద్దు అనుకుంటే అది మీ పర్సనల్ చాయిస్. కానీ దానికి అగెయిన్స్ట్ గా ఎగ్ కానీ వెజిటేరియన్స్ అయితే మిల్క్ ఎక్కువ తీసుకోవడం కానీ అలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్రాక్చర్ హీలింగ్ అనేది బెటర్ అవుతుంది. కానీ పప్పు తినడం వల్ల చీమ వచ్చింది అనేది మటుకు ప్రూవ్ అయింది అయితే ఎక్కడ కూడా లేదు. ఎంతో మంది పప్పు తిని వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా చేయించుకున్న ఎన్నో పప్పులు కూడా తిన్నాను, ఎప్పుడైతే నాకైతే ఏమీ కాలేదు. చీమ అనేది దేని వల్ల కూడా వచ్చేది కాదు, అది బాడీ తత్వం. ఇప్పుడు మనం ఏదైనా చిన్న రోజు మనం ఎన్నో ఫీవర్లు వస్తుంటాయి పోతుంటాయి మనకి, అట్లనే ఆపరేషన్ అయ్యి మనం ఒక కండను కట్ చేసినప్పుడు దాని లోపలికి వెళ్ళి కూర్చునే ఇన్ఫెక్షన్స్ ఏవో ఒకటి ఉంటాయి, అవి మన బాడీ యూజువల్ గా ఫైట్ చేస్తుంది. కానీ కొందరు బాడీ ఫైట్ చేయలేకపోతుంది, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ని బట్టి అది డిసైడ్ అయి ఉంటుంది, కానీ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది అది. సో దానికి మనము దీని వల్ల వచ్చింది దీని వల్ల వచ్చిందని చెప్పడానికి మనకు ఆస్కారం ఉండదు. సరే వచ్చిన దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలని ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి ట్రీట్ అవుతుంది. కానీ నువ్వు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఫుడ్ వల్ల వచ్చిందా అనేది, ఫుడ్ వల్ల ఇన్ఫెక్షన్ పెరుగు తింటే వస్తుందా అని కొందరు అర్థం. ఎందుకంటే చీమ పెరుగులాగా ఉంటుంది అంటే పెరుగు తినడం వల్ల వచ్చిందని కాదు కదా అని అర్థం. అట్లా కాదు కదా. ఈ పప్పు చేస్తే పప్పు కూడా కొంచెం ఓ రకమైన చీమలకు కనిపిస్తుంది అని చెప్పి అలా. సో సిమిలారిటీ ఇన్ కలర్ ఇవి ఉండేసరికి అది చీమని అనుకోవడం అనేది అదొక అపోహ. కాకపోతే పెద్దవాళ్ళు చెప్పిన మాట చద్ది మూట అని చెప్పారు, మా అమ్మ అట్లా చెప్పింది కాబట్టి నేను కూడా గుర్తుంచుకుంటా. కాబట్టి వద్దు అని అనుకుంటే ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు తినకండి. కాకపోతే దాన్ని రెప్లికేట్ చేయడానికి పౌడర్లు ఉంటాయి, ఆర్ మిల్క్ ఎక్కువ తాగాలి, ఆర్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తినాలి, పప్పాయ కానీ అట్లాంటివి తీసుకోవాలి. ఆర్ మన మీట్ తినే వాళ్ళు అనుకుంటే ఎగ్ చాలా మంచి సోర్స్ ఆఫ్ విటమిన్, 100% బయోలాజికల్ వాల్యూ. తిన్నట్టు మొత్తం బాడీకి ఎక్కుతుంది. అన్లైక్ చికెన్ కానీ మటన్ కానీ వాటిలో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఎగ్ లో ఎల్లో తీసేసి వైట్ తిన్నారు అనుకోండి చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోటీన్ ఫర్ హీలింగ్, ఫర్ బోన్ బిల్డింగ్, ఫర్ విటమిన్ డి, B12 ఏదైనా కానీ ఎగ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ సోర్స్.